హాయ్ ఎవ్రీవన్, శనగపిండి బిళ్ళల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీరా, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ కారం వేయాలి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు కలపాలి. మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి శనగపిండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో స్మూత్గా చేసుకోవాలి. హ్యాండ్తో ఇలా స్మూత్గా ప్రెస్ చేయాలి మొత్తం. ఇలా మొత్తం స్మూత్గా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా బిళ్ళల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న బిళ్ళల్లా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని బిళ్ళల్లాగా పక్కకు పెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టమాటో ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. కట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచి దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. కొంచెం కాజు కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ జీరా, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక 1 కప్ పెరుగు తీసుకొని ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయితే కొన్ని వాటర్ యాడ్ చేసి లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇది దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి.
ఇలా కొంచెం మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న శనగపిండి బిళ్ళలు యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి బిళ్ళలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా శనగపిండి బిళ్ళల కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.